అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. దీనులము పాపులము కాపాడరావమ్మా, కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వెలాంగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే. లూర్దు మాతవు నీవే, వెలాంగని మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోవగరావమ్మా. స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. యేసయ్యా, ఈ రోజును బట్టి నీకు స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతయు దేవా మీరు ఎక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మారని వాడవు తండ్రి, మార్పు లేని వాడవు దేవా. మా కొరకే మరణించిన మా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అయ్యా, బిడ్డలు ఎంతోమంది జాయిన్ అయి ఉన్నారు తండ్రి. అయ్యా, వీరిని బట్టి కూడా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, గ్రూప్లో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఈ సమయంలో మీరు చేసినందులకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ తల్లిని మాకు బహుమానంగా ఇచ్చినందులకు నీకు స్తోత్రము తండ్రి. అమ్మా ఆరోగ్యమాత, నిత్య సహాయమాత, మా విలాంగిని మాత, అమ్మా ఇదిగో తల్లి ఈరోజు నీ యొక్క పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి అమ్మ మాకు బహుమానాన్ని దాయిచ్చమని మళ్ళీ అడుగుచూ ఉన్నాను. ఏ బిడ్డలైతే నాకు ఆరోగ్యం బాగుంటే బాగుండు, ఇప్పటికైనా నేను దేవుణ్ణి స్తుతించేదాన్ని అని రియలైజ్ అవుతూ ఉన్నారు యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి నీ తల్లిని కొనియాడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా, నువ్వే నీ తల్లిని గొప్పగా గణించినావు అయ్యా, గొప్పగా తండ్రి హెచ్చించినావు, గొప్పగా మహిమపరిచినావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి భూలోక పరలోక రాజ్ఞిగా తండ్రి నీవు ఇదిగో తండ్రి ఆత్మ శరీరములతో తీసుకొని పోయి ఉన్నావు యేసయ్య. అందుని బట్టి నీకు స్తోత్రము. అయ్యా ఇదిగో తండ్రి నమ్మడానికి మాకు కొంతమందికి ఒక్కొక్కసారి విశ్వాసము లేకపోయినప్పటికీ నా తండ్రి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అమ్మ మరియ తల్లి ఏ విధంగా అయితే ఆనాడు మిమ్మల్ని విశ్వసించింది అయ్యా, అలాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎంతమంది వచ్చి మాట్లాడినా కూడా నా తండ్రి ఒక్కొక్కసారి దేవా మేము అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం తండ్రి. అవును దేవుడు నాకు ఇది చేయట్లేడేంటి అని భయపడిపోతూ ఉంటామయ్యా. అలాంటి టెంప్టేషన్లో మీ తల్లిని మాకు బహుమానంగా ఇచ్చినారు తండ్రి. అవును యేసయ్య, ఇది నిజము నాయన. అయ్యా, పరిశుద్ధమైన గ్రంథంలో మీరు చెప్పిన విధంగా తండ్రి ఇదిగో తండ్రి అమ్మ మరియ తల్లి చెప్తుంది యేసయ్య ఆయన చెప్పినట్లు చేయండి అని. అదేవిధంగా తండ్రి మరియ తల్లిని తండ్రి ఆనాడు ఏ విధంగా అయితే సొలొమోను జ్ఞానవంతుడిన తండ్రి తన యొక్క తల్లిని బస్తెబాని మీ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు తండ్రి. అదేవిధంగా మీరు యేసయ్య పరలోక రాజ్యంలో తల్లిని మీ పక్కనే కూర్చోబెట్టుకున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఎందుకంటే తండ్రి 4వ ఆజ్ఞ మీరు పాటించకుండా మాకు చెప్పరు నాయన. మీరు చేస్తున్న ప్రతిదీ మాకు చెప్పినారయ్యా. మీరు చేసి ఉన్నారు తండ్రి ఈ భూలోకంలోకి వచ్చి యేసయ్య. అయ్యా మీరు మానవ రూప దారులుగా వచ్చిన తండ్రి ప్రూవ్ చేస్తున్నారు యేసయ్య. అవును తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. అయ్యా ఈ సమయంలో అమ్మ ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా రూపా అక్కను మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. అదేవిధంగా ప్రియాంకను మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. కీర్తిని మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా బిడ్డలు తండ్రి బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు అయ్యా. అయ్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ బిడ్డలాగే ఎంతో మంది బిడ్డలు బయటికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారేమో తండ్రి. అయ్యా ఒకవేళ జాయిన్ అవ్వకుండా ఉంటూ ఉన్నారేమో తండ్రి. 3 AM శక్తి సరిపోవట్లేదేమో తండ్రి. 8 PM కూడా శక్తి సరిపోవట్లేదేమో యేసయ్య. బోన్స్ అన్ని గుంజుతున్నాయంటున్నా తండ్రి. అయ్యా వైరల్ ఫీవర్ వల్ల అయ్యా ఒక్కసారి చూడవయ్యా. నువ్వు చూస్తే నువ్వు ఒక్క మాట పలికితే నా తండ్రి ఏమాత్రము తండ్రి ఆ అనారోగ్యము అయ్యా ఆనాడు పేతురు అతని లేపిన తండ్రి బిడ్డలందరినీ దేవా యేసు రక్తముతో తండ్రి ఈ సమయంలో ముద్రిస్తూ ఉన్నాను యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ సమయంలో మీరు లేవనెత్తబోతున్నలకు నీకు స్తోత్రం అయ్యా. బిడ్డలకు విశ్వాసాన్ని దాయిచ్చండి అయ్యా. అయినప్పటికీ నా తండ్రి ఇదిగో తండ్రి మీ విశ్వాసాన్ని కాదు కానీ నా కృపను బట్టి నా అనుగ్రహాన్ని బట్టి తండ్రి
మీరు స్వస్థతని అనుగ్రహిస్తారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా నీ యొక్క దివ్య కారుణ్యమైన హృదయం నుండి వస్తూ ఉన్న ప్రతి కిరణాల చేత, ప్రతి ప్రేమ చేత, అయ్యా నీ యొక్క రక్తము చేత, నీ జీవ జలము చేతన తండ్రి బిడ్డలందరికీ దేవా యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడినగా కన తండ్రి. అయ్యా నీ స్లీవ నుండి కారుతున్న ప్రతి ఒక్క రక్తపు బొట్టులన తండ్రి పరిశుద్ధత ఉందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాతాను క్రియలను యేసు నామములో లయపరచబడినగా కన తండ్రి. అయ్యా ఇప్పుడు నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయ అంతరంగాన్ని మీరు తాకని నాయన, అంతరంగాన్ని మీరు తాకని తండ్రి. అయ్యా నీ యొక్క హృదయ నేత్రములు దేవా, అయ్యా నీ యొక్క హృదయాన్ని చూసే ఒక గొప్ప ఆధ్యాత్మికమైన నేత్రాన్ని మాకు దాయిచ్చాడు యేసయ్య. అయ్యా మేము ఎంత ప్రార్థించినా తండ్రి నీ బిడ్డలుగా హృదయానుసారాలుగా మేము జీవించలేకపోతూ ఉన్నాం. అయ్యా దానికి కారణం మా పాపమే నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మా పాపాలని, మా ఆలోచనని, మా శాపాలని, మా క్రియలను, అయ్యా మేము మాట్లాడిన నోటి మాటలను దేవా నీవు సరిచేయువాడవు తండ్రి. అయ్యా మా అంతటిగా మేము ఏది చేయలేం తండ్రి, నీకు తెలుసు నాయన. అయ్యా నీవు బలవంతుడవు నా తండ్రి. ఆనాడు నువ్వు పలుకుతూ ఉన్నావయ్యా ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో ఇప్పటి వరకు నేను వాళ్ళని శిక్షించాను కానీ ఇక మీదట నేను ఆశీర్వదిస్తానని పలుకుతూ ఉన్నావు కదా తండ్రి. అయ్యా మేము తెలుసుకున్నామయ్యా. అయ్యా నీ ప్రేమని పొందుకుంటూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రార్థించేటప్పుడు నా తండ్రి భయము భక్తితో దేవా మేము ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చండి యేసయ్యా. ఇది కూడా నా తండ్రి ఒక్కొక్కసారి సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు తండ్రి. భయము ఏర్పడనివ్వట్లేడు నా తండ్రి, యొక్క భక్తిని ఏర్పడనివ్వట్లేడు నా తండ్రి. దానికి కారణం మాలో ఉన్న మొండి హృదయము, మాలో ఉన్న పాపము నా తండ్రి. అయ్యా మరి మొన్నటి రోజున ఫ్రైడే రోజున తండ్రి ఎంతమంది బిడ్డలైతే పాప సంకీర్తన తీయలేదో, తీసినప్పటికీ నా తండ్రి ఇంకా నువ్వు పాప బంధకంలో ఉన్నామో ఆ బిడ్డలందరినీ మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క చిన్నారి బిడ్డను, ప్రతి ఒక్క వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ తండ్రి మా అందరి కుటుంబాలలో చిన్న నుంచి పెద్ద వరకు యేసయ్య ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాను యేసయ్య. అయ్యా నీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నాను, నీ స్లీవ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నువ్వు చిందిన రక్తము మా కోసమే కదయ్యా. అయ్యా అది నిష్ప్రయోజము కాకూడదనే కదా తండ్రి. అయ్యా మమ్మల్ని చూడు నా తండ్రి. ఆయా బిడ్డలకి స్వస్థత దాయిచేయండి నా తండ్రి. ఆయా బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ఆయా బిడ్డలు తండ్రి పనులు తండ్రి వారంతరే వారు చేసుకునేది కూడా నా తండ్రి వేరే వారిపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుందని బాధపడుతున్నారు నా తండ్రి. అయ్యా ఒక్కసారి చూడవా నా తండ్రి. అయ్యా నీ రక్తముతో బిడ్డని దర్శించవా యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి నా 2 చేతులు నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆశీర్వదించు నా తండ్రి. అయ్యా ఈ పాపపు ఆలోచనలు, ఈ పాపాత్ములను దీవించయ్యా, క్షమించు నా తండ్రి. అయ్యా ఇదిగో పౌలు గారు అంటూ ఉన్నాను నేను పాపాత్ములలో ప్రథముడను. అయ్యా పౌలు గారు ఎలా అంటే మా పరిస్థితి ఏంటి నా తండ్రి. అయ్యా మీ కాలి గోటికి కూడా మేము సరిపోవు నాయన. కానీ మొన్నటి రోజున తండ్రి జ్యోతి అక్క చెప్పినట్లుగా నా తండ్రి అవునయ్యా మేమందరం ప్రియమైన కుమార్తెలము, నీకు కుమారులము యేసయ్యా. మీ హృదయానికి మీరు దగ్గరగా తీసుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. కానీ అయ్యా మేము సినిమాల వల్ల తండ్రి, సీరియల్స్ వలన తండ్రి, ఫోన్స్ వలన తండ్రి, ల్యాప్టాప్స్ వలన తండ్రి ఉన్న టెక్నాలజీని దేవా మంచికి యూజ్ చేసుకోకుండా నెగిటివ్గా మేము యూజ్ చేసుకుంటూ ఉన్నామేమో. మమ్మల్ని క్షమించు నాయన. అయ్యా అవి సాతాను లాగా ఒక్కొక్కసారి మాకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే తండ్రి ఒక్కసారి ఎంటర్ అయితే నా తండ్రి దేవా పడిపోయిన ఊబి వల్ల నా తండ్రి మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి నా తండ్రి. అయ్యా పాపము తండ్రి అదంతా అవును యేసయ్య వాటిని మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో అయ్యా బిడ్డ ఇండ్లలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని మీకు సమర్పిస్తూ ఉన్నాను. హోలీ థింగ్స్ని, ఐటమ్స్ని మీకు సమర్పిస్తున్నాను యేసయ్య. మేము ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరగట్లేదు అంటే దానికి కారణం ఒకటే నాయన, మాకును పాపము అడ్డుగోడంగా ఎరుకో గొడవలే ఉంది నా తండ్రి. కానీ అయ్యా ఆనాడు యెహోషువ నాయకత్వంలో తండ్రి నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తే అయ్యా ఎరుకో గొడవలు కేవలం స్తుతించడం ద్వారానే కూల్చివేసావు కదా తండ్రి. అయ్యా నీకు స్తోత్రము. మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రము. మాకు ఇచ్చిన ఈ గంట గడియని బట్టి నీకు స్తోత్రము. అయ్యా మీరు మాకు ఇచ్చిన మరియ తల్లిని బట్టి నీకు స్తోత్రము. అయ్యా మీ తల్లిని బట్టి మీకు స్తోత్రం. అయ్యా అమ్మని మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రము. అయ్యా మేము ఒక్కొక్కసారి ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి ఇమేజ్ చూడగానే నాకేం బాధలే, నా తల్లి ఉంది కదా అనే ఒక ఆలోచన తండ్రి. అయ్యా అవును తండ్రి ఒక్కొక్కసారి నా తండ్రి ఆ సమయంలో అమ్మ ఒక్కసారి నా కోసం ప్రార్థించమని కానీ ఏదో తెలియని అనుభూతిని మేము పొందుకుంటున్నామయ్యా. అయ్యా ఇది నిజంగా జరుగుతుందంటే దానికి కారణం అమ్మ మరియ తల్లి నిజంగానే పరలోక రాజ్యంలో ఉంది యేసయ్య. లేకపోతే కళ్ళ ద్వారా ఎలా మాట్లాడుతుందయ్యా, దర్శనాల ద్వారా ఇన్ని ప్లేస్లలో నా తండ్రి విలాంగని మాతగా, ఇదిగో తండ్రి ఆరోగ్య మాతగా, ఇదిగో తండ్రి సాగర మాతగా తండ్రి, ఇదిగో ఆరోగ్య మాతగా తండ్రి ఉన్న ఎక్కడెక్కడైతే ప్లేసెస్లో ఉన్నాయి తండ్రి ఒక మంచు మాతగానైనా ఎన్నో ప్లేస్లలో అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చింది కదా యేసయ్య. అయ్యా ఈ విశ్వాసాన్ని మేము ప్రకటించే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఈరోజు మా అమ్మ మరియ తల్లి పండుగను మేము కొనియాడుతూ ఉండగా
తండ్రి మాకు కావలసిన ఆరోగ్యాన్ని తప్పకుండా మీరు ఇస్తారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆనాడు ఎలిజబెత్తమ్మకి ఇంటికి వెళ్ళిన అమ్మా మా మరియ తల్లి మా ఇంటికి కూడా రావా, అమ్మా మా మరియ తల్లి మాతో పాటు ఉండిపోమ్మా, అమ్మా మా దివ్య మనసమా మా ఇండ్లందరికీ రా తల్లి, అమ్మా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల ఇంటికి ఒకసారి వెళ్ళమ్మా, అమ్మా ఈ సమయంలో బిడ్డలు ఇది ఆశీర్వదించు తల్లి, అమ్మా బిడ్డల ఇంటికి నువ్వు వెళ్ళమ్మా, ఈ సమయం ఇప్పుడే ఇదే క్షణము నువ్వు వెళ్ళి ఆ బిడ్డలు దర్శించు తల్లి, ఆ బిడ్డలకి ఆరోగ్యాన్ని దాయిచ్చమ్మా. బిడ్డలు మరణ పడక పైన ఉన్నారు, బెడ్ పైన ఉన్నారు, కూర్చోలేకపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు, ఎముకలన్నీ విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అంటూ ఉన్నారు. తల్లి నీకు తెలియంది కాదమ్మా, నీవు ఒక చిన్ని బాబుకి గొప్ప బాబుకి రక్షణకర్తకి జన్మనిచ్చావు కదా తల్లి. అమ్మా బిడ్డలు కూడా బాధపడుతున్నారమ్మా, అమ్మా స్త్రీలు బాధపడుతూ ఉన్నారు తల్లి, అమ్మాయిలు బాధపడుతూ ఉన్నారమ్మా, అమ్మ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతో మంది బిడ్డలు కన్న వాళ్ళు ఉన్నారు తల్లి, వారి యొక్క శరీరము వారికి సపోర్ట్ చేయట్లేదు తల్లి. అమ్మ 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 దయతో వారి యొక్క ఇంటికి వెళ్ళమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. యేసయ్యా నువ్వు తప్పకుండా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యమాత పండుగ రోజున నీ తల్లి యొక్క గొప్ప పుట్టినరోజు సందర్భంగా నా తల్లి బిడ్డలందరికీ ఆయురారోగ్యాన్ని దాయిచేస్తున్నామని విశ్వసిస్తున్నాను యేసయ్యా. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో పాటు నా తండ్రి 2 years బేబీ బాయ్ని, 1.5 బేబీ గర్ల్ని తండ్రి, అదేవిధంగా ఇంగ్రిడ్ అక్కడ తన యొక్క తల్లిని, తన యొక్క బిడ్డల్ని తండ్రి, అదేవిధంగా తండ్రి చర్చ్లో 2 చెప్పినారు అయ్యా, వారిద్దరిని అయ్యా నాకు నేమ్స్ అయితే గుర్తు రావట్లేదు తండ్రి, నాకు క్షమించాయా అయ్యా. ఆ బిడ్డల్ని కూడా ఒకసారి చూడు నా తండ్రి. అయ్యా అయ్యా అవును తండ్రి, మనిషిగా మేము జీవిస్తూ ఉన్నాము అయ్యా, మానవత్వం కలిగి జీవించే శక్తి మాకు దయచేయన తండ్రి. ఒక్కొక్కసారి ఇది పోతుంది నాయన, ఒక్కొక్కసారి మేము మిస్ అవుతూ ఉన్నాము నా తండ్రి. నాకు రాలేదు కదా బాధ, నేనెందుకు ప్రార్థించాలి, నాకు రాలేదు కదా జ్వరము, నేనెందుకు ప్రార్థించాలి, నేను బాగానే ఉన్నాను కదా, నేనెందుకు ప్రార్థించాలి అయ్యా. ఈ ఇగ్నోరెన్స్ మా నుండి తీసేవా అయ్యా. మీ దగ్గర మేము ఏది దాచిపెట్టలేం కదా తండ్రి. అయ్యా మా దగ్గర ఉన్నదంతా నువ్వు తీసేసుకో అయ్యా. అయ్యా మీ దగ్గర ఉన్న సకల ఐశ్వర్యము నా తండ్రి, అయ్యా శాంతిని, సమాధానాన్ని, ఈ లోకము ఇయ్యని పరమానందాన్ని, ఆనందాన్ని తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీవు ఇచ్చే శాంతి సమాధానము ఈ లోకము ఇచ్చే రీతిగా ఉండదని, అది పరిపూర్ణమైన సంతోషమని, పరిపూర్ణమైన ఆనందమని, ఇట్స్ ఇంక్రెడిబుల్ హ్యాపీనెస్ అని అంటూ ఉన్నావు కదా తండ్రి. అయ్యా ఆ హ్యాపీనెస్తో మేము ఆనందంగా జీవించే కృపను దయచేయండి. శాంతి సమాధానాన్ని మా యొక్క కుటుంబంలో ఉండే గొప్ప కృపను మాకు ఈరోజు అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యమాత పండుగ రోజున తండ్రి అయ్యా మేము అందరం అడుగుచున్నాం, గోజారుతూ ఉన్నాం అయ్యా. మాలో ఇంకను మార్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి తండ్రి, లేవు అని కాదు నేను, ఉన్నాయి అయ్యా ఉన్నాయి అయ్యా. మేము మనుషులు ఉన్న తండ్రి రోజు పరివర్తన చెందమంటూ ఉన్నావు అయ్యా. అయ్యా మాకు పరివర్తన చెందడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించవా అయ్యా. ఆనాడు ఏలియాకి ఎలీజాకి నా తండ్రి ఏ విధంగా అయితే ఆత్మశక్తి సరిపోనప్పుడు నిన్ను అడిగి ఉన్నారయ్యా అడవిలో, అయ్యా వారికి శక్తిని అనుగ్రహించున్నావు కదా తండ్రి. అడవి వంటి జీవితంలో ఉన్నామయ్యా. అయ్యా అరణ్యం వంటి ప్రయాణంలో ఉన్నాము తండ్రి. అన్ని ద్వారాలు మూసుకుపోయినట్లుగా ఒక్కొక్కసారి కనబడుతుంది తండ్రి. భర్తకి భార్యకి మధ్య సఖ్యత లేదు నాయన, కుటుంబాల మధ్యలో శాంతి లేదు నా తండ్రి. అయ్యా బిడ్డలందరి మధ్యలో నా తండ్రి ఏదో తెలియని బాధ, చెప్పుకోవాలనుకున్నా ఒకరు లేరు నా తండ్రి. అయ్యా అయ్యా నీవే సమస్తాన్ని చూస్తున్నవాడవు అయ్యా, నీకు అన్నీ తెలుసు నా తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని సబ్మిట్ చేస్తున్నాను. ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీ వన్ హూ ఈస్ ఇన్ దిస్ గ్రూప్. అవును తండ్రి 105 మంది బిడ్డలతో పాటు, తెలుగు ప్రేయర్ గ్రూప్లో ఉన్న బిడ్డలతో పాటు నా తండ్రి, ఇంగ్లీష్ ప్రేయర్ గ్రూప్లో ఉన్న బిడ్డలందరితో పాటు, ఇప్పుడున్న బిడ్డలందరితో పాటు నాయన అయ్యా ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతున్న ప్రతి ఒక్క మినిస్ట్రీని మీకు సమర్పిస్తూ ఉన్నాను అయ్యా. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మీకు సమర్పిస్తూ ఉన్నాను, ప్రతి ఒక్క ప్రీస్ట్ని మీకు సమర్పిస్తున్నాను అయ్యా. మఠకన్యా స్త్రీలను నీకు సమర్పిస్తున్నాను, ప్రతి సేవకుడు నీకు సమర్పిస్తున్నాను అయ్యా. అవును తండ్రి బిడ్డలందరూ ప్రార్థించిన విధంగా జోసఫ్ అని తండ్రి, ఫాతిమా రెడ్డి అని వేసే జ్యోతి అక్కని తండ్రి అయ్యా మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ తండ్రి ఇప్పుడు జాయిన్ అయిన 10 మందిని దేవా అయ్యా విజ్ఞాపన కర్తలను నీకు సమర్పిస్తున్నానయ్యా. అయ్యా మా కోసం మేము కాకుండా తండ్రి బిడ్డలు వేరే వారి కోసం ప్రార్థిస్తున్నాగా అయ్యా. బిడ్డల యొక్క కుటుంబాలు కట్టబడిన గాక తండ్రి, కుటుంబాల జీవితాలను తండ్రి ఇదిగో తండ్రి మీరు నిలబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. కుటుంబంలో భర్తలకి మారు మనస్సును దాయిచేస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలయ్యా, అందుని బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా ఈ సమయంలో అశ్విని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అయినా
హర్షుని ఒకసారి గుర్తు తెచ్చుకో తండ్రి. అయ్యా తన భర్తని తండ్రి శ్రీకాంత్ నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. అయ్యా బిడ్డ వ్యసనపరుడుగా మారిపోతూ ఉన్నాడయ్యా. అయ్యా బిడ్డ భరిస్తూ ఉంది నా తండ్రి, చూస్తూ ఉంది నా తండ్రి. అయ్యా ఒక్కసారి చూడవా, నీ చిత్తానికి లోబడుతున్న నీ బిడ్డను నువ్వు ఆశీర్వదిస్తావు నేను విశ్వస్తున్నానయ్యా. అయ్యా నీకు తెలియకుండా మా కుటుంబంలో ఏది జరగదు నా తండ్రి. ఒకవేళ అది జరుగుతుందంటే దానికి కారణం తండ్రి, దానికి ఒబే చేయమని అర్థం వేసేయా. ఆ ఒబే చేస్తున్న ఈ ప్రయాణంలో తండ్రి మేము ఎన్నో నేర్చుకుంటాము తండ్రి. ఓపికతో నా తండ్రి, ప్రేమతో తండ్రి, నిరీక్షణ తండ్రి, అయ్యా సహనముతో తండ్రి, ఇదిగో తండ్రి నిగ్రహ శక్తితో దేవా మీరు మమ్మల్ని నిలబెట్టేంత వరకు నా తండ్రి ఈ పరీక్ష జీవితం సాగుతూనే ఉంటుందయ్యా. అయ్యా ఇది అదృష్టమైన జీవితం నా తండ్రి. అవును యేసయ్యా, ఈ లోకంలో ఇదిగో తండ్రి చూడక నన్ను విశ్వసించే వారు ధన్యులు అంటూ ఉన్నావు కాబట్టి అయ్యా మేము అందరం మిమ్మల్ని చూడక విశ్వసిస్తూ ఉన్నాము. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. అయ్యా మాకు ఆత్మశక్తిని దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా అందరి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఈ సమయంలో మీకు సమర్పిస్తూ అయ్యా ఆనాడు 150 మంది శిష్యులపైకి దిగి వచ్చిన ఆత్మ స్వరూపుడ ప్రతి ఒక్క బిడ్డ గృహాన్ని అయ్యా నాకు ప్రొటెక్షన్ దయచేయి. అయ్యా నాకు ప్రొటెక్షన్ దయచేయి. ఏసు నామమే జయము, ఏసు రక్తమే జయము, ప్రభు ఏసు రక్తమే జయము. తండ్రి ఈ సమయంలో నాకు ప్రొటెక్షన్ దయచేయి. నీ సర్వాంగ కవచముతో నన్ను తొడుగున తండ్రి. అయ్యా నీ యొక్క అగ్ని కాంక్షను నాకు తోడుగా వేసేయా. ఏసు రక్తంలో దేవా రక్తపు కోటలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను తీసుకొస్తున్నాను, ప్రతి ఒక్క గృహాన్ని తీసుకొస్తున్నాడు తండ్రి. ఏ బిడ్డను తండ్రి ఇదిగో తండ్రి అంధకారపు శక్తులు దేవా పీడిస్తూ ఉన్నాయి తండ్రి. వ్యాధి అనేది నా తండ్రి, అనారోగ్యం అనేది తండ్రి, అదేవిధంగా వ్యసనపరుడు అనే ఆలోచన తండ్రి ఏదైతే తండ్రి మీకు విరుద్ధంగా ఉందో ఆ యొక్క విరుద్ధపు ఆత్మ, సాతాను ఆత్మ, అంధకారపు శక్తి కలిగిన ఆత్మ యేసు నామములో వీఆర్ కమాండింగ్ ఓ లార్డ్. అవును తండ్రి మేము కమాండ్ చేస్తున్నాను తండ్రి నీ నామములో దేవా పారిపోవును గాక తండ్రి. యేసు నామములో తండ్రి ఇదిగో తండ్రి మీకు మోకరించును గాక తండ్రి. ప్రతి సమస్య తండ్రి యేసు నామములో వెడలగొట్టుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. అనారోగ్య సమస్యలు తీసి వేస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. బోన్స్ లో మీ యొక్క రక్తము ప్రవహించును గాక తండ్రి. మా రక్త నాళముల దేవా మీ యొక్క రక్తము ప్రవహించునుగా కన తండ్రి. అయ్యా మీ యొక్క జీవ జల నదుల దేవా మా యొక్క జీవితంలో నా తండ్రి, మా యొక్క హృదయాలలో దేవా, మా యొక్క అంతరంగంలో దేవా, మా యొక్క శరీర భాగంలో ప్రతి అణువణువున తండ్రి యేసు నామములో ముట్టబడునుగా కన తండ్రి. అయ్యా మాకు స్వస్థతను దయచేయండి. ఇది ఎలాంటి స్వస్థత అంటే నా తండ్రి శారీరకంగా కాదునైనా ఆధ్యాత్మికమైన స్వస్థత. ఆధ్యాత్మికమైన బాగుంటేనే తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మాలో నివసిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడికి నిలయంగా ఏ ఒక్క దేవాలయం అయితే, ఏ ఒక్క ఆలయం అయితే, ఏ ఒక్క శరీరం అయితే నిలయంగా మారుతుందో నా తండ్రి ఆ యొక్క శరీరంలో ఎలాంటి దుష్ట ఆత్మను నివసించడానికి మీరు పరిమితి ఇవ్వరు అని, మీరు పర్మిషన్ ఇవ్వరు అని అయ్యా మేము విశ్వసిస్తున్నాము. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము నా తండ్రి. అయ్యా బిడ్డలందరికీ ఆయురారోగ్యాన్ని దయచేస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. దేవా మరొక్కసారి నేను సబ్మిట్ చేస్తున్నాను. రూపాకని తండ్రి, ప్రియాంక సిస్టర్ దేవా, కీర్తి సిస్టర్ మీకు సబ్మిట్ చేస్తున్నానయ్యా. అయ్యా కీర్తి దేవా ఇదిగో తండ్రి ఆ బిడ్డ నా తండ్రి డిప్రెస్కి వెళ్ళిపోతుంది, స్ట్రెస్కి వెళ్ళిపోతుంది. అక్క ఏంటక్క నా జీవితం అని బాధపడుతుంది. ఏసయ్యా అయ్యా బిడ్డ ప్రొటెస్టెంట్ అయినప్పటికీ అయ్యా అమ్మ మరియతల్ని ఎంతో కొంత అయినా నమ్ముతుంది నా తండ్రి. అయ్యా ఆ బిడ్డను దీవించయ్యా, ఆ బిడ్డను దీవించండి అయ్యా. అయ్యా అయ్యా బిడ్డకి ఎవరు లేరు నా తండ్రి. అయ్యా అయ్యా ఆ బిడ్డను దీవించు నా తండ్రి, దీవించిన ఆయన ఆ బిడ్డకి స్వస్థత దాయిచ్చండి. ఏసయ్యా అయ్యా ఆనాడు పేతురు అత్తను లేపిన విధంగా ఎంతో మంది వ్యాధిగ్రస్తులను మీరు లేపి ఉన్నారు కదా తండ్రి. అయ్యా మరణపు అంచులో ఉన్న బిడ్డని స్వస్థత పరిచిన్నారు తండ్రి. అయ్యా అదేవిధంగా హిజ్కియాకి నా తండ్రి 15 సంవత్సరాలు పొడిగించినారు కదా తండ్రి. అదేవిధంగా యేసయ్యా అయ్యా అయ్యా బిడ్డల యొక్క నీరసాన్ని తీసేయండి నాయన. బిడ్డల యొక్క ఆ యొక్క బలహీనతను తీసివేయండి యేసయ్యా. నీ బలిష్టమైన రెక్కల క్రిందన తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత, విడుదల యేసు నామములో జరుగునుగా కన తండ్రి. అవును తండ్రి మేము కమాండ్ చేస్తున్నామయ్యా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, మీరు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములో జరుగునుగా కన తండ్రి. తక్షణమే నా తండ్రి పునీత పేతురు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత పౌలు గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క స్లీవ యొక్క నీడ ప్రతి ఒక్క గృహం పైన యేసు నామములో ఉదయించునుగా కన తండ్రి. మీ ముఖ తేజస్సు నా తండ్రి కిరణాల వలె దేవా ప్రతి ఒక్క గృహములోకి నా తండ్రి ప్రవేశించునుగా కనైనా. అయ్యా అలాంటి శక్తిని తండ్రి, ఆ యొక్క యోగ్యతను తండ్రి మాకు దాయిచ్చేయండి. అలాంటి గృహాలను తండ్రి మీరు మాకు ఇచ్చినారని మేము విశ్వస్తున్నాను దేవా. అందరిని బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా అదేవిధంగా నా తండ్రి ఈ సమయంలో తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో పాటు నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి స్వీటీ అక్కని తండ్రి, జితేశ్వరిని తండ్రి, హ్యారీ అంకుల్ని, బీనా ఆంటీని, అమండా బేబీ గర్ల్ని మీకు సమర్పిస్తున్నాను. అయ్యా బిడ్డను ఒక్కసారి చూడయ్యా. అయ్యా మీ మనుషులము నా తండ్రి మీకు తెలుసయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ఎప్పుడో ఒక సమయంలో గర్వానికిలోనే తండ్రి లూసిఫర్ బిడ్డగా మారిపోతూ ఉంటాము తండ్రి. అది నీకు తెలియంది కాదు నా తండ్రి. ఆ ఊబి నుండి నువ్వు లాగేంత వరకు మేము రాలేమయ్యా బయటికి. అయ్యా మీ ఆత్మశక్తి ఇచ్చేంత వరకు మేము బయట పడలేము నా తండ్రి. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఓ లార్డ్. అవును
తండ్రి నేను ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నానయ్యా. ఆ బంధకం ఎంతో ఘోరమైనది. ఆ యొక్క బద్ధకం అని, ఆ యొక్క సోమరితత్వం అని నా తండ్రి అయ్యా, ఎవరో ఏదో మాట్లాడుతున్నప్పుడు కూడా నా తండ్రి పట్టించుకోలేని తత్వం నా తండ్రి, వాక్యం ఎంత చెప్తున్నా కూడా వినలేని తత్వం నా తండ్రి అయ్యా, అది చాలా భయంకరంగా ఉంది నా తండ్రి ఆ యొక్క ఎక్స్పీరియన్స్. లార్డ్ అవును తండ్రి, మా దగ్గర నుంచి ఆ యొక్క అవిధేయపు ఆత్మ యేసు నామములో తీసివేయమని మనం అడుగుచున్నాను తండ్రి. అవిధేయపు ఆత్మ యేసు నామములో లయపరచబడిన గాక నా తండ్రి. అయ్యా బీనాటి వాళ్ళ ఇంటిని మీకు సమర్పిస్తున్నాను. బిడ్డల్ని నిశ్చితమైతే ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ చేయను తండ్రి, లేదంటే నా తన నిశ్చితం ఏదైందో అదే జరిగించమని మిమ్మల్ని అడుగుచున్నాను యేసయ్య. అయ్యా చివరిగా నా తండ్రి అయ్యా ఇగో తండ్రి నిర్మలాకను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. చిన్నారి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా సత్యనారాయణ అన్నని మీకు సమర్పిస్తున్నాను. బిడ్డని ఆశీర్వదించండి, ఆ మెండుగా దీవించిన తండ్రి. బిడ్డ అందరి కోసం విజ్ఞాపన కర్తగా నా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి బిడ్డకి శక్తిని దాయిచ్చేయండి, బిడ్డకి అనుగ్రహాన్ని దాయిచ్చేయండి, ఆత్మ ప్రేరణ ఇంకనూ తండ్రి బహుఘనంగా దేవా మీ మహిమార్థమై వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆనాడు ఏలియాకి ఇచ్చిన ఆత్మతో మమ్మల్ని నింపి ఉన్నారు. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాము తండ్రి ఎలీజాకి ఇచ్చిన రెండంతల ఆత్మ అభిషేకము యేసు నామములో దిగి వచ్చునుగాక నా తండ్రి. అగ్ని రూపములో దేవా, అగ్ని నాలుకలే తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పైకి నా తండ్రి దిగి వచ్చునుగాక నా తండ్రి. ఎందుకంటే నాయన ఇలా మేము ప్రార్థించినప్పుడు ఒక్క మనిషి మారిన నా తండ్రి 1000 మందికి మార్గదర్శకంగా మారుతారు యేసయ్య. ఇది సీదా సాధారణమైన విషయం కాదు నా తండ్రి, నీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని దీవించు, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, అయ్యా మమ్మల్ని కట్టు, అయ్యా మా కుటుంబాన్ని దీవించినైనా మెండుగా ఆశీర్వదించు నా తండ్రి. అయ్యా మేము ఇంకా ముందుకు సాగడానికి కావాల్సిన శక్తితో పాటు మా భర్తను కూడా మార్చేయ అయ్యా, వారి యొక్క మనస్సును మీరు దర్శించండి నా తండ్రి. అయ్యా బిడ్డని నా తండ్రి దేవా మీ యొక్క వాక్యాలకు దేవా రియాక్ట్ అయ్యే కృపను దాయిచ్చండి. ఆ యొక్క హృదయము, ఆ యొక్క మొండి హృదయము, ఆ యొక్క రాతి హృదయము యేసు నామములో మీ రక్తము చేత ముద్రించబడి నా తండ్రి అయ్యా మారు మనస్సును పొందుకునే కృపను దాయిచ్చండి. కన్ఫెషన్ లో కూడా నా తండ్రి పాప క్షమాపణ పొందుకుంటూ ఏడ్చే కృపను మాకు దాయిచ్చమని మళ్ళీ అడుగుచున్నాను యేసయ్య. అయ్యా ఇదిగో తండ్రి నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చినాను అన్నావు తండ్రి, నేను మిమ్మల్ని నూతనీకరించిన అంటూ ఉన్నావు కదా తండ్రి. అయ్యా నూతన హృదయంతో మేమందరము దేవా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని తండ్రి మాకు ఇంకను దయచేసి ఉన్నారని విశ్వసిస్తూ చివరిగా నా తండ్రి రజని మీకు సమర్పిస్తున్నాను యేసయ్య. ఆయా బిడ్డ నా తండ్రి ఇంకను నీ బిడ్డగా దేవా మీకు దగ్గరగా జీవించే కృపణ దాయిచ్చండి. జోసఫ్ అని కూడా ఇంకా దగ్గరగా జీవించే కృపణ దాయిచ్చండి తండ్రి. బిడ్డకి ఏదైనా బంధకాలు ఉంటే వాటి నుంచి విముక్తి కలిగించయ్యా. అయ్యా అదేవిధంగా ఫాతిమా రెడ్డి అనేది కూడా తండ్రి ప్రొటెక్షన్ దాయిచ్చండి యేసయ్య. బిడ్డలు ఎంతో మందికి నా తండ్రి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా తండ్రి ఆ బిడ్డకి మంచి ఆయురారోగ్యం దాయిచ్చండి యేసయ్య. అయ్యా అవును తండ్రి మా అందరికీ బోధిస్తున్న ఆ బిడ్డను కూడా ఇంకను మెండుగా మీ యొక్క కృపలో భద్రపరిచిన ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా అదేవిధంగా ఈ గ్రూప్ లో ఉన్న కల్పనాక విశ్వసనీయతని హార్ట్ డిజైర్స్ మీకు సమర్పిస్తున్నాను. అయ్యా అదేవిధంగా జోజమ్మ ఆంటీని తన యొక్క భర్తని తన యొక్క పిల్లల్ని మీకు సమర్పిస్తున్నాను. అయ్యా అదేవిధంగా విజయమీర ఆంటీని తన యొక్క కుమార్తెని అదేవిధంగా బిడ్డ ఏదైతే చెప్పి ఉందో నా తండ్రి అయ్యా జాబ్ కోసం ఆ బిడ్డ కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అదేవిధంగా నా భర్తని నన్ను ఆశీర్వదించయ్యా, రూపా అక్కని, భాస్కర్ బావని, అదేవిధంగా ఇద్దరు చిన్నారి బిడ్డని తండ్రి రూపా ఆంటీకి మంచి ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయండి తండ్రి. అయ్యా మేరీ సిస్టర్ని దీవించిన తండ్రి. అదేవిధంగా యేసయ్య చివరిగా నాయన ఇదిగో తండ్రి గర్భం కోసం మేము ప్రాకులాడుతూ ఉన్నాం యేసయ్య, గర్భఫలం కోసం అడుగుతూ ఉన్నాం. ఈరోజు అమ్మ మరియ తల్లి అవర్ మేరీ అవును తండ్రి అయ్యా నీ యొక్క దివ్య మాత యొక్క పండుగని మేము కొని ఆడుతూ ఉండగా అమ్మ మరియ తల్లి పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధంగా పుట్టిందో అయ్యా మా యొక్క ఆలోచనకు అందదు నా తండ్రి. ఎందుకంటే మేము పాపాత్మలం కదా నా తండ్రి, అన్నీ ఏదో కనబడే నమ్ముతూ ఉంటామయ్యా, కనబడని రహస్యాన్ని మేము నమ్మము నాయన. కానీ తండ్రి మీరు రివీల్ చేస్తున్నారు తండ్రి. అమ్మ మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మీరు మాకు చెప్పినారయ్యా. అమ్మ మరియ తల్లి 3 ఏండ్ల వయస్సులో నా తండ్రి తల్లిదండ్రులు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో సబ్మిట్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చూడకుండా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న చర్చ్కి నా తండ్రి ఇదిగో తండ్రి ఆ యొక్క 12 ద్వారములైనా ఒక ద్వారము గుండా నా తల్లి ఆ తల్లి ఏ విధంగా అయితే 3 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులని చూడకుండా వెనక్కి తిరగకుండా గబగబా వెళ్ళి చర్చ్లోకి వెళ్ళిపోయింది యేసయ్య. అయ్యా ఎంత గొప్ప తల్లి నా తండ్రి. అమ్మ నీకున్న విశ్వాసం 3 ఏళ్ల వయస్సులో ఉంది తల్లి. పరిశుద్ధమైన గ్రంథంలో పలుకుతున్నట్టుగా అన్న పాలు మాన్పించిన తర్వాత యెరూషలేము దేవాలయంలో తన యొక్క కుమారుని సబ్మిట్ చేసింది. అదేవిధంగా అమ్మ నిజంగా ఇంతకు ముందు హిస్టరీలో జరిగిన మీ యొక్క నిజమైన సంఘటనలు మేము చూస్తున్నాం పరిశుద్ధమైన గ్రంథంలో. అమ్మ అదేవిధంగా నీవును యెరూషలేములో దేవాలయంలోకి అడుగుపెట్టావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధ తల్లిగా లోకమాతగా అమ్మ ఇదిగో తల్లి భూలోక రాజ్యాలు అన్నీ ఈ పరలోక రాజ్యంలో కూడా దేవదూతలు కూడా నిన్ను గణపరుస్తున్నారంటే దానికి కారణం కేవలం ఒక్కటి దేవుడి యొక్క
ప్రణాళిక, రక్షణ ప్రణాళికలో అమ్మ నీవు పొందుకున్న విశ్వాసము, నీకు ఉన్న పవిత్రత, పరిశుద్ధత మా నోటి మాటలకు అందని తల్లి. మేము మాట్లాడుకోవడానికి కూడా మాకు అర్హత లేదమ్మా. అమ్మ అయినప్పటికీ నా తల్లి ఎంతోమంది బిడ్డలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాకు జ్ఞానాన్ని దయచేయమని తండ్రి యేసుని మొరపెట్టమ్మా. అమ్మా నేను ఆ మాట ఇచ్చాను నీకు, నీ బిడ్డగా నేను బ్రతుకుతానని మాట ఇచ్చాను. ఆ మాట నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోకున్నా తల్లి. నీ కోసం నన్ను నిలబెట్టుకోమని మిమ్మల్ని అడుగుచూ ఉన్నాను. అమ్మ ఇదిగో తల్లి నా గర్భాన్ని, మేరీ యొక్క గర్భాన్ని, అపర్ణ గర్భాన్ని, అదేవిధంగా అరుణన భార్య యొక్క గర్భాన్ని, జూలీ గర్భాన్ని, అదేవిధంగా నా తండ్రి స్వర్ణ గర్భాన్ని, మమత అక్క గర్భాన్ని, అదేవిధంగా తండ్రి అనన్య గర్భాన్ని, ఆశా గర్భాన్ని, అదేవిధంగా నిర్మల అక్క చెప్పిన వారి యొక్క దంపతుల గర్భాన్ని, అయ్యా మా కుటుంబ సభ్యుల్లో కాకుండా ఇంకా బయట ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి గర్భాలను, మాకు తెలిసిన వాళ్ళందరి గర్భాలను అయ్యా అదేవిధంగా ఈ సమయంలో తండ్రి శిరీష గర్భాన్ని మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి మీ స్లీవ క్రింద తండ్రి మా గర్భాన్ని సబ్మిట్ చేస్తున్నాం. మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో మా గర్భాన్ని సబ్మిట్ చేస్తున్నాం. అమ్మ ఆరోగ్యమాత స్లీవ క్రింద ఉండి మా కోసం వెళ్ళవేళలా ప్రార్థిస్తున్న మా తల్లి ఈ సమయంలో ప్రార్థించమ్మా. ఆనాడు ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళిన తల్లి మాకును ఆ యొక్క గొప్ప అదృష్టాన్ని ఆత్మశక్తితో మేమును గర్భఫలాన్ని పొందుకునే కృపను దయచేయండి తల్లి. అమ్మ 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 నువ్వు నివసిస్తే చాలమ్మా. తప్పకుండా 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 మేము కూడా సంతానవతులుగా ఆశీర్వదింపబడతాము తల్లి. అమ్మ నీ దగ్గర గొప్ప అద్భుతమైన శక్తి ఉంది. అదేంటంటే ఏలిన వారు నీతో ఉన్నారు అని గాబ్రియేలు దేవదూత చెప్పిన మాట, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అని చెప్పిన మాట ఆల్రెడీ పరిశుద్ధాత్మదేవుడు మీరు ఇంట్లో ఉన్నాడు. దివ్య కుమారుడికే మీరు గర్భము ద్వారా ఇదిగో ఈ లోకానికి పరిచయం చేస్తున్నారు తల్లి. రక్షణ ప్రణాళికలో దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నావు తల్లి. అనుగ్రహ పరిపూర్ణురాలు అమ్మా. అమ్మా నీ దగ్గర పరిపూర్ణమైన ఆ యొక్క మాకు ఇచ్చే అనుగ్రహము, దేవుడు ఇచ్చిన మీకు ఇచ్చిన అనుగ్రహం మాకు పంచే యొక్క గొప్ప కృప మీ దగ్గర ఉంది తల్లి. అమ్మ మీరు పొందుకున్నారమ్మా. అమ్మా మా కోసం ప్రార్థించు అమ్మా. సంతానవతులుగా అవ్వడానికి మాకు శక్తి సరిపోవట్లేదు. ఈ లోకంలో మేము ఎన్నో తిరిగి ఉన్నాం, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాం. అయినప్పటికీ అయ్యా ఇది నీ మహిమార్థమేమో తండ్రి. ఇన్ని జరిగినా కూడా నాకు కాలేదు, కానీ దేవుని నమ్ముకున్నప్పుడు మేము సంతానవతులుగా ఆశీర్వదింపబడ్డాము అని చెప్పడానికి ఇది మీ మహిమార్థమే వస్తున్న పరీక్ష. కాబట్టి మాకు శక్తిని దయచేయండి, ఓర్పుని దయచేయండి, నిరీక్షణను దయచేయండి యేసయ్య. ఈరోజు తండ్రి ముత్తంగి చర్చిలో ఒక బిడ్డ సాక్ష్యాన్ని పంచుకుంది తండ్రి. ఇదిగో పోయిన ఇయర్ ఒక ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్ నేను వచ్చినప్పుడు నాకు పిల్లలు లేరు, నాకు ఎంతో భయం, స్టేజ్ ఫియర్ అంటే. కానీ నేను దేవుని అడిగాను. అమ్మ మరియ తల్లి పాదాల దగ్గర కింద పడిన ఒక చిన్న గులాబీ రెమ్మను నేను విశ్వాసముతో తిన్నాను. అప్పటికి నాకు వెళ్ళిన తర్వాత 1 month నేను కన్సీవ్ అయ్యున్నానని ఆ బిడ్డ ఎంతో గొప్పగా చెప్తూ ఉంది. అమ్మ ఆరోగ్యమాత నీకు వందనం అమ్మ, నిత్య సహాయమాత నీకు వందనం అమ్మ. అమ్మ నీ కాలు దగ్గర నుండి పడిన పువ్వుని తిని ఆ బిడ్డ విశ్వసించింది కాబట్టి కన్సీవ్ అయింది. అమ్మ నీలో ఉన్న విశ్వాసంలో చిన్ని గోరంతైనా, నీ కాలి గోరంతైనా మాకు దయచేవా అమ్మ. అమ్మ మాకు దయచేవా తల్లి. అమ్మ దేవుడి యొక్క బిడ్డలకు దేవుడి యొక్క చిత్త ప్రకారము జన్మనివ్వాలనుకుంటున్న మాకున్న తండ్రి అమ్మ 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 మమ్మల్ని దీవించమ్మా. అనేకులకు ఆశీర్వాదంగా మమ్మల్ని మారుస్తాయి నీ దివ్య కుమారుడు వాగ్దానం ఇచ్చినాడు తల్లి. అమ్మ అమ్మ మమ్మల్ని దీవించు. నేను నా భర్త ఇప్పుడు ఈ సమయంలో ఏకీభవిస్తూ ఉన్నాం. సంతాన ఫలంతో మా ఇద్దరి ప్లేస్లో అందరినీ రీప్లేస్ చేస్తూ ఉన్నాం. ఏ బిడ్డ అయితే సంతానం లేకుండా బాధపడుతూ ఉందో, కన్నీరు విడుస్తూ ఉందో నా తండ్రి, అత్తమామల చేత బాధింపబడుతున్నారు, వేధించబడుతున్నారు. కొంతమంది భర్తల చేత అననాని మాటలు అనబడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా లోపం ఎవరిలో ఉన్నప్పటికీ నా తండ్రి నీదే లోపమని భర్తను నా తండ్రి అన్ని హైట్ చేసుకొని భార్యను నెగిటివ్ చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డను మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క గర్భాలను నా తండ్రి నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఒక్కసారి నా తండ్రి అయ్యా నాడు నువ్వు ఒక్క మాట పలికితే స్వస్థత జరిగింది నా తండ్రి. అయ్యా ఒక్క క్షణము చాలు నాయన నీ అద్భుతము జరగడానికి. తండ్రి ఈ సమయంలో నీ రక్తము నా తండ్రి నరాలలో దేవా, గర్భంలో నా తండ్రి, ఓవరీస్ గుండా నా తండ్రి, ప్రతి ఒక్క యుటిరస్ ద్వారా నా తండ్రి, ప్రతి ఒక్క నర్వ్ ద్వారా నా తండ్రి యేసు నామములో ఎంట రవ్వునుగా నా తండ్రి. ఇదిగో తండ్రి ఎండిపోయిన ప్రతి ఎడారి వంటి నా తండ్రి గర్భము ఏదేను తోట వలె యేసు నామములో మారిపోనుగా నా తండ్రి. ప్రతి అరణ్యము దేవా అద్భుతమైన రీతిలో నా తండ్రి బిడ్డలందరూ దేవా కన్సీవ్ అవ్వుదురుగా నా తండ్రి. అద్భుతమైన సాక్షులుగా, అద్భుతమైన గర్భవతులుగా నా తండ్రి, అద్భుతమైన బిడ్డలకు నా తండ్రి, నీ బిడ్డలకు దేవా జన్మనించుటకు, ప్రవక్తలకు పుట్టుటకు నా తండ్రి, బిడ్డలకు
శక్తిని దయచేయండి అయ్యా. పాపము నుండి మమ్మల్ని ప్రక్షాళన గావించండి నా తండ్రి. ఈ సమయంలో దేవా మాలో ఉన్న ప్రతి పాపము, మీకు అడ్డుగోడగా ఉన్న ప్రతి ఒక్క అంధకారపు శక్తులు, మాలో ఉన్న సమస్త శక్తులు నా తండ్రి నీకు లోబడినగా కన తండ్రి. మాలో ఉన్న ప్రతి అనారోగ్యం నా తండ్రి మీకు లోబడినగా కన తండ్రి. గర్భంలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ నా తండ్రి నీ రక్తంలో దేవా యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడినగా కన తండ్రి. ఈ సమయంలో అయ్యా మీరు బిడ్డల గర్భాలను ముట్టినందులకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా అవును తండ్రి, కొంతమందికి ఇవ్వబోతున్న సంతానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా రంజిత అతను ఒకసారి మీకు సబ్మిట్ చేస్తున్నాను. అమ్మ మరియ తల్లి, ఆ బిడ్డకి నేను రోజు ఇచ్చినానమ్మా. నువ్వు నాకు చెప్పిన ప్రకారం ఆ బిడ్డ ధ్యానించట్లేదేమో తల్లి, ఆ బిడ్డకి క్షమించి ఆ బిడ్డ కోసం కూడా ఈ సమయంలో నువ్వు ప్రార్థించమని నిన్ను గోజారుతూ ఉన్నానమ్మా. అమ్మ అరుణను ఒక్కసారి చూడమ్మా. ఆ బిడ్డ ఎన్నో ఏళ్ళ నుంచి ఆ చర్చ్లో ఉంటూనే ఉన్నాడు, రోజు పాటలు పాడుతుంటాడు తల్లి. అమ్మ ఎవ్వరు రాకపోయినా ఆ బిడ్డ మాత్రం వస్తాడమ్మా. ఆ బిడ్డను చూసే తన భార్యకి సంతాన భాగ్యం దాయిచ్చే తల్లి. అమ్మ ఆ బిడ్డ తండ్రి మరి 40 yearsకి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఏసయ్యా నీ కరుణని ఆ బిడ్డల పైన కూడా కుమ్మరించవన తండ్రి. అయ్యా చర్చ్లో అవమానానికి గురవుతున్నారని అక్క బాధపడుతూ ఉంది. ఏసయ్య చర్చికి రావడమే బంద్ చేసింది తండ్రి మనుషుల ద్వారా. అయ్యా మనుషులనే మాటల ద్వారా తండ్రి నీ దివ్య సన్నిధికి రావడం మానేస్తుంది. అయ్యా ఆ బిడ్డను ఒక్కసారి చూడు అయ్యా. సంతానవతిగా ఆశీర్వదించు నాయన. నీ కృప చొప్పున, నీ అనుగ్రహము చొప్పున అయ్యా మేము తప్పకుండా కన్సీవ్ అవుతామని విశ్వసిస్తూ ఉన్నాము తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మా విశ్వాసము భూ దిగంతముల వరకు ఉండే కృపను మాకు దయచేయండి. మేము చనిపోయేంత వరకు నాయన అమ్మ మరియ తల్లి నేను ప్రభు దాసురాలను అని ఏ విధంగా అయితే ఆ గొప్ప తల్లి ఒప్పుకుందా అయ్యా మాలో ఉన్న కల్మషం తీసేవా, మాలో ఉన్న కోపం తీసేవా, మాలో ఉన్న ద్వేషం తీసేవా అయ్యా, మాలో ప్రేమ కలిగిన హృదయాన్ని దయచేవా అయ్యా. మేము నువ్వు ఒప్పుకునే శక్తిని మాకు దయచేయి. ఇది ఒప్పుకోవాలంటే అతి కష్టమైన పని తండ్రి. నీ చిత్తమే నాకు జరుగును గాక అయ్యా. ఎంతో మంది ప్రజలు ఈ మాట చెప్పడానికి భయపడతారు నా తండ్రి అయ్యా. కానీ నీ చిత్తము నాకు జరుగును గాక అనే ముందు మేము నిన్ను ప్రేమించగలగాలయ్యా. ప్రేమిస్తేనే తండ్రి ఆ మాట నోటి నుండి వస్తూ ఉంది అయ్యా. ప్రేమించే శక్తిని మాకు దయచేవా. కొన్ని సమయాల్లో అవిధేయత వల్ల ప్రేమించలేకపోతూ ఉన్నావు అయ్యా. నీ స్లీవ పాటలను గుర్తుపెట్టుకునే కృపను మాకు దయచేవా అయ్యా. నీ స్లీవ మరణాన్ని గుర్తుపెట్టుకునే కృపను దయచేవా అయ్యా. నిన్ను నెట్టినప్పుడు తండ్రి ఎలా ఘోరమైన స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ యొక్క స్థితిగతులను మాకు గుర్తు చేయవనా తండ్రి అయ్యా. నీ యొక్క పంచగాయాలను మాకు గుర్తు చేయనా తండ్రి. అమ్మ మరియు తల్లి గర్భం నుండి నువ్వు వచ్చినావయ్యా. ఆ తల్లి యొక్క రక్తాన్ని పంచుకొని నువ్వు పుట్టి ఉన్నావు తండ్రి అయ్యా. ఒక్క బిడ్డనైనా మేము రక్తాన్ని పంచుకొని పుట్టే కృపను మాకు దయచేవా తండ్రి అయ్యా. దయచేసి మమ్మల్ని సాక్ష్యంగా నిలబెట్టిన తండ్రి అయ్యా. నీ చిత్త ప్రకారం తండ్రి దీవించిన తండ్రి. ఇంకను మాలో ఉన్న ప్రతి ఆలోచన మీకు సబ్మిట్ చేస్తూ అయ్యా చివరిగా నా తండ్రి మా అత్తమ్మని మా మామయ్యని తండ్రి, మా అత్తమ్మ మామయ్యలాగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాడు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి వరద బాధితులను మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాడు తండ్రి. ఈ రాష్ట్రాన్ని నా తండ్రి ఇదిగో తండ్రి ఈ యొక్క తెలంగాణని తండ్రి, ఆంధ్రాని నా తండ్రి ఎక్కడెక్కడైతే నా తండ్రి వరదలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ ప్లేసెస్ని మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను. ఎసే అదే విధంగా నా తండ్రి మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, మా నాన్న, లేకపోతే మా యొక్క పూర్వులు ఎవరైనా ఉంటే అమ్మమ్మలు, నానమ్మలు వారందరినీ కూడా నీకు సబ్మిట్ చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా అబార్టెడ్ అయిన సోల్స్ని ఆ యొక్క గర్భాన్ని వేసుకున్న తర్వాత ఏ బిడ్డలైతే చిన్న బిడ్డలు రక్తపు ముద్దలుగా ఉన్నారయ్యా వారి యొక్క ఆత్మని దగ్గరికి చేరి ఉంటుంది నా తండ్రి. ఆ బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి పిల్లలు కావాలని బాధపడుతున్న తండ్రి అయ్యా ఎంతో మంది నా తండ్రి చేస్తున్న IVF ప్రాసెస్లని IUI ప్రాసెస్ని దేవా మీ ఆధీనంలో పెట్టుకుని నా తండ్రి క్యాథలిక్ టీచింగ్స్ ప్రకారం దేవా IVF దేవుడు చిత్తం కాదని బోధిస్తున్నారు అయ్యా. అవును తండ్రి అయ్యా మీరు మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి మంచి పిల్లలకు నీ పిల్లలకు దేవా మేము తండ్రి అయ్యా మేము మా యొక్క గర్భాలు కనే కృపను మాకు ఈ రోజున అమ్మ మరియ తల్లి బేబీ మేరీ అమ్మ మరియ తల్లి మా తల్లి అమ్మ మరియ తల్లి మా కోసం, సంతాన మాత మా కోసం, అమ్మ ఆరోగ్య మాత మా కోసం, ప్రొటెక్షన్ ఆఫ్ లవ్ అండ్ మ్యాంటిల్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ లవ్ మీ యొక్క కొంగుతో మమ్మల్ని కప్పమ్మ. ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి దుఃఖములో, ప్రతి వేదనలో, ప్రతి ఆవేదనలో, ప్రతి భయాందనలో తల్లి అమ్మ మా కుటుంబాలన్నిటినీ నీ యొక్క కృపా వస్త్రముతో, వినయ వస్త్రముతో తల్లి అమ్మ నీ యొక్క ప్రొటెక్షన్ అనే వస్త్రముతో తల్లి
నీ కొంగు కింద మమ్మల్ని దాపెట్టుకో తల్లి. ఎందుకంటే ఈ లోకరక్షకున్నే కన్న గర్భము తల్లి, ఈ లోకరక్షకున్నే తల్లి ఇదిగో కాపాడిన ఆ యొక్క కొంగు తల్లి. ఇదిగో తల్లి ఎంతో మంది బిడ్డను చంపాలని చూసినప్పటికీ ఐగుప్తు దేశానికి పరుగున వెళ్ళి ఉన్నావమ్మా. అమ్మా లోకరక్షకున్నే కాపాడిన తల్లివి, లోకరక్షకునే నీ కుమారుణ్ణి కాపాడాలనుకున్నావు అమ్మా. మేము ఎంతటి వారమమ్మా. అమ్మ మా అవిశ్వాసం ఎలాంటిది, మా జీవితాలు ఎలాంటివి, మా యొక్క బ్రతుకులు ఎలాంటివో నువ్వు చూస్తూ ఉన్నావు తల్లివి అమ్మా. మా కోసం ప్రార్థించు. మరలా ఆ విశ్వాసంలో పడిపోకుండా ఉండినట్లు మా కోసం ప్రార్థించు. మరలా దేవుడికి అవిధేయత చూపించకుండానట్లు మరలా మా కోసం ప్రార్థించు అమ్మా. ఈ సమయంలో ఏ బిడ్డలైతే తల్లి మ్యారేజెస్ కావాలని చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ మీకు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే డివోర్స్కి అప్లై చేస్తున్నారో వారిని మీకు సమర్పిస్తున్నారు. కోర్టు మెట్లు ఎక్కకుండా తల్లి అమ్మ చర్చ్ మెట్లు ఎక్కే కృపను, ఆ యొక్క ఆత్మ ప్రేరణ వారికి వచ్చే కృపను దాయిచ్చమని తండ్రి యేసుని ఈరోజు నువ్వు మొరపెట్టమ్మా. మా బాలమరియా నువ్వు పుట్టిన చిన్నారి తల్లివమ్మ. అమ్మ నీ ముఖ పోలికలలో మాకును మా కుటుంబాల్లో ఎంతో మందికి కూడా నీ ముఖ పోలికలో మాకు గర్భఫలాలని దయచేస్తూ ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాము తల్లి అమ్మ. అదేవిధంగా మాకు ఇచ్చిన జాబ్ని బట్టి, మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని బట్టి, మాకు ఇచ్చిన గృహాలను బట్టి, మేము ఉంటున్న రెంటెడ్ హౌస్ అయినా ఆ గృహాలను బట్టి, మా ఇరుగు పొరుగు వారిని బట్టి, ఆ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని బట్టి, ఇండిపెండెంట్ హౌస్ని బట్టి, మేము ఎక్కడైతే ఉంటూ ఉన్నామో ప్రతి ఒక్క బిడ్డ, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఊరు కూడా, ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క ఆ యొక్క టౌన్స్, ప్రతి ఒక్క జిల్లా, రాష్ట్రాలు, దేశాలు నాయన యేసు నామములో ఆశీర్వదింపబడునుగా కన తండ్రి. అయ్యా మేము ఆశీర్వదింపబడితే, కుటుంబాలు ఆశీర్వదింపబడితే గ్రామాలు బాగుంటాయి. కాబట్టి అయ్యా మమ్మల్ని దీవించు. అనేకులకు నేను నిన్ను జ్యోతిగా నిలుపుతానన్న నీ వాక్యము తల్లి. అయ్యా మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు నెరవేర్చబోతున్నలకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావమును చెల్లిస్తూ అమ్మ ఆరోగ్యమాత బాలమరియ మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో, మా రక్షకుడు అయిన నీ నామములో దేవా మేము అడిగినవన్నీ మరలా పొందుకోబోతున్నామని తండ్రి. ఫ్యూచర్లో రాబోతున్న ప్రతి ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.